సీఎం రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టే సమస్య లేదని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ గారు. నమస్తే సార్. కేసీఆర్ గారిని విచారణకు పిలిచారు, మీకు కూడా నోటీసులు ఇచ్చారంట కదా, ఈ కేసులు మీరు ఎలా ఎదుర్కొంటారు సార్? నువ్వెన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం, నీ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం. ముందు ఈ కేసు నుండి బయటపడే మార్గం చూడండి సార్, తర్వాత బొంద పెడుతురు గాని. రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు, ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు, కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు. మరి ఏం తెలుసు ఆయనకి? ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఎజెండా వేరు. ఏటి ఆయన ఆలోచనలు, ఏటి ఆయన ఎజెండాలు? ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమందిని జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. అది కాదు సార్, ఇప్పుడు మీ మీద వచ్చిన ఆరోపణలు నిజమా అబద్ధమా? నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు. అవును గురువు గారు, కొందరు ఈ పాలసీ మీదే రాజకీయాలు నడుపుతున్నారు. కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు అన్ని కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. అది సరేగానండి, విచారణ మీరు ఎలా ఎదుర్కొంటారు? ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. మళ్ళీ పిలవకుండా మొత్తం అంతా పోసుకొచ్చినట్టు చెప్పేయండి సార్, ఓ పని అయిపోద్ది. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ మొత్తం పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ఎట్లా చూసేదేముంది, కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. అదేంటి సార్, ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అంటారు? విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అదిగో మళ్ళీ అదే మాట, కంట్రోల్. 100 జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. సీఎం గారు మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్. అంటే ఎవరు? చంద్రబాబు గారే కదా. ఆ జేజమ్మని ఇక్కడ నుంచి తరిమేసినోడే కేసీఆర్. మధ్యలో చంద్రబాబు గారిని ఎందుకు లాగుతారు సార్? రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు. మీరేదో చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు.